వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాల నందు సోమవారం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సిబ్బందితో పాటు వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గుత్తి మండల ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే నిరుపేద ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా వైద్యం కోసం వచ్చిన రోగులకు, ఎమర్జెన్సీ బాధితులకు ఎక్కువగా గుర్తింపు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది అనంతపురం గాని, కర్నూలు గాని రిఫర్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా చుట్టుప్రక్కల గ్రామాల్లోని గర్భవతులు అయితే నేమి పట్టణంలోని గర్భవతులు అందరూ వైద్యం కోసం గుత్తి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్య సిబ్బంది సరైన సదుపాయాన్ని కల్పించకుండా అనంతపురం గాని, కర్నూలు గాని రిఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ అందుకు కావలసిన ఖర్చులు పెట్టుకోలేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర డెలివరీ చేయించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేసి పైనున్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ తరఫున రెఫరెండం గుత్తి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి మండల సిపిఎం పార్టీ మండల కమిటీ కార్యదర్శి నిర్మల, కేఏపీఎస్ మండల అధ్యక్షుడు మల్లికార్జున, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ కుమార్, మహిళా మండల కార్యదర్శి రేణుక, సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుత్తి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. విషయం ఏమంటే, వచ్చిన గర్భవతులనైతేనేమి, ఎమర్జెన్సీ అయితేనేమి, వచ్చిన పేషెంట్లని రెఫర్ పేరుతో అనంతపురం కానీ, కర్నూలు కానీ ఇతర జిల్లాలకు పంపించడం జరుగుతుంది. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ సీరియస్గానే ఉండరు. వచ్చిన ప్రతి ఒక్కరిని పంపడం అనేది ఇది అన్యాయము. కనీసము ఒకటి కంటే ఒకటి కూడా ఇక్కడ మన ఈ గర్భవతులకి డెలివరీ జరగడం లేదు. నార్మల్ డెలివరీ అయినా సరే ఇక్కడ నుంచి బయటకు పోయి చిన్న హాస్పిటల్కి వెళ్ళే లోపల డెలివరీలు అవుతున్నారు. మరి అట్లాంటి సందర్భంలో ఇక్కడ నుంచి ఎందుకు రెఫర్ చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క పేషెంట్ ఒకవేళ పాయిజన్ తాగి వచ్చింటారు. సపోజ్ ఇప్పుడు మేము మా కళ్ళ ముందర కూడా చూస్తున్నాం, పాయిజన్ తాగి వస్తే కనీసమైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా రెఫర్ చేస్తున్నారు. మరి ఇక్కడ రెఫర్ చేయడానికి ఈ హాస్పిటల్ ఉందా, లేకుంటే ట్రీట్మెంట్ చేయడానికి ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు ఇప్పుడు భవిష్యత్తులో వచ్చిన పేషెంట్లను ఎవరినైనా కానీ మెరుగైన చికిత్స అందియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పరికరాలు లేవని చెప్తున్నారు. మరి పరికరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవ్వకుండా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా స్టాఫ్ తక్కువ ఉన్నారు, మేమేం చేయాలని చెప్పి పేషెంట్లు వచ్చినప్పుడు ఇప్పుడున్న డాక్టర్స్ తక్కువ ఉన్నారు, సరైన డాక్టర్స్ లేరు, ఏ రోగానికి ఆ డాక్టర్స్ లేరని చెప్తున్నారు. మరి ఇది ఎంత పాపులేషన్ ఉంది గుత్తిలో, చుట్టూ పల్లెలు ఉన్నాయి, గుత్తి టౌన్లో పాపులేషన్ ఉంది. మరి ఇంత పాపులేషన్కి వచ్చిన జనాలు, వచ్చిన రోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉండాలా, ఎంతమంది స్టాఫ్ ఉండాలని చెప్పి గవర్నమెంట్కి ఒక రికార్డ్ పరంగా లెక్కనే ఉంటుంది. మరి ఎందుకు తక్కువ స్టాఫ్ని ఇక్కడ మీరు ప్రభుత్వం నిర్మించిందని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఇక్కడ ఏదైతే తక్కువ స్టాఫ్ ఉన్నారో, డాక్టర్లు అయినా, నర్సులు అయినా, మిగతా స్టాఫ్ ఎవరైనా సరే ఫుల్ఫిల్అప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు, డాక్టర్స్ కానీ, సూపరింటెండెంట్ గారికి కానీ ఒకటే చెప్తున్నాం, మేము వచ్చిన ప్రతి ఒక్కరిని రెఫర్ పేరుతో పేషెంట్లను ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అదే రకంగా పేషెంట్లని రెఫర్ చేస్తే భవిష్యత్తులో రాబో దినాల్లో ఉద్యమాల పోరాటాలు ఉధృతంగా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పుడు ప్రజలకి సరైన మెరుగు అందించాలని చెప్పి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గుత్తి మండల కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ, అలాగే కేఏపీఎస్, అలాగే మహిళా సంఘం, మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతోంది. ఈరోజు గుత్తి మండల గుత్తి మండల ఆధ్వర్యంలో, అదేవిధంగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరుగుతోంది. ఎందుకు అంటే, గుత్తి మండలానికి సంబంధించి సుమారు 22 నుంచి 25 గ్రామాలు ఉన్నాయి. ఆ 22 గ్రామాలు కలిపి కూడా 88 నుంచి 90 వేల జనాభా కలిగి ఉంది. ఇంతమంది జనాభాకు గాను ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస
వైద్య పరికరాలు లేక ప్రజలు ఎన్నో విధాలుగా ఎన్నో వ్యాధులతో ప్రమాదాలకు గురయ్యి వస్తున్న వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. ఎందుకంటే సరైన వైద్య సదుపాయాలు లేక, అదేవిధంగా సరైన వైద్య సిబ్బంది లేక. ఇక్కడ చూసుకుంటే కేవలం 4 నుంచి 5 మంది డాక్టర్లు మాత్రమే, అదేవిధంగా 4 నుంచి 6 నర్సులు మాత్రమే కలిగి ఉన్నారు. వీళ్ళందరూ సరైన సదుపాయాలు అందించలేకపోతున్నారు. సరైన వైద్య పరికరాలు లేక సింపుల్గా ఎవరు వచ్చినా కూడా, ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా కూడా అనంతపురం కానీ కర్నూలుకు కానీ రిఫర్ చేస్తున్నారు. ఆ అనంతపురం కర్నూలుకి అందరూ వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది పేద ప్రజలు కూడా ఎంతోమంది వైద్య సదుపాయాల కోసం ఉచిత వైద్యం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అంబులెన్స్ వాళ్ళు కూడా 4,000 నుంచి 5,000 వరకు కూడా డిమాండ్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ పని చేయలేక ఎంతోమంది ప్రాణాలను వదిలిన చరిత్ర కూడా కలిగి ఉంది. ఇక్కడ చూసుకుంటే కర్నూలుకు అనంతపురం కనీసం అంటే గంటన్నర ప్రయాణం వలన ఆ మధ్యలోనే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వ వైఖరి ఎంతో నిర్లక్ష్యం వహిస్తుంది. సరైన వైద్య సిబ్బందిని, సరైన వైద్య పరికరాల్ని మాత్రం కల్పించడం లేదు. ఈ రోజున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ గుత్తి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సిబ్బందిని, అదేవిధంగా వైద్య పరికరాలని వెంటనే కల్పించాలని నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే, వచ్చిన పేషెంట్లను సరైన వైద్యం కల్పించకుండా కర్నూలు, అనంతపురం రెఫరు పేర్లతో వచ్చిన పేషెంట్లను సరైన వైద్యం అందించకుండా రిఫర్ చేసే ద్వారంలో నడుస్తుంది. మరి అందుకని ఈ దాదాపు మన గుత్తి మండలంలో 32 పల్లెలు ఉన్నాయి. ఈ 32 పల్లెల జనాలు ప్రభుత్వ ఆసుపత్రిలో మనకు వైద్యం దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి వస్తే, ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ప్రమాదకరంగా ఉంది అని చెప్పేసి రెఫర్ చేయడం జరుగుతుంది. ఈ రెఫర్లో భాగంగా చాలామంది నిమిషాలలో ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. అందుకని ఇంత పెద్ద ఆసుపత్రి, డాక్టర్లు వాళ్ళ జీతభత్యాలు ఇవన్నీ తీసుకుంటూ ప్రజలకు ఏమాత్రం సేవ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. భవిష్యత్తులో ఇలానే జరిగితే ప్రతినిత్యం కూడా హాస్పిటల్లో మేము ధర్నాలు నిర్వహిస్తాం. పేదలకు మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మేము ధర్నాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్రాకు పోతే ఒకరోజు వస్తే ఒకరోజు రాడంట ఆయన డాక్టర్. ఇప్పుడు ఒకరోజు ఎవరైనా యాక్సిడెంటల్గా చిన్న ఎముకలు అవి విరిగిపోతే వెంటనే అనంతపురికి రెఫర్. ఇక్కడైతే ఏం సదుపాయాలు కనిపించడం లేదు. దానికని చెప్పేసి ఇప్పటికైనా ఈ ఆసుపత్రి స్టాఫ్ కానీ, ఉన్నత అధికారులు కానీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి పెట్టి తగిన సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర, ఈ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయని మనం ఇప్పుడు ధర్నాకు వచ్చినాం. అవి ఏమంటే సరైన పరికరాలు లేకపోవడం ఒకటి, సరైన స్టాఫ్ లేకపోవడం ఒకటి. ఎందుకంటే సరైన స్టాఫ్ లేనందున ఎంతోమంది రోగులు అస్వస్థతకి వాళ్ళు రోగంతో ఇక్కడికి వచ్చినా కూడా తిరిగి అక్కడెక్కడ పంపించడం వల్ల ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు. మార్గ మధ్యలోనే చనిపోవడము, వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు కావడం జరుగుతుంది. ఇంకొకటి సరైన పరికరాలు లేకపోవడం కూడా దీని ద్వారా కూడా రెఫరే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ సరైన పరికరాలు లేకపోవడం వల్ల అక్కడెక్కడ స్కానింగ్లకు అయితేనేమి, ఎక్స్ట్రాలకు అయితేనేమి ఇబ్బంది అవుతుంది. రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక దీని ద్వారా ఈడ సరైన వైద్యము, మెరుగైన వైద్యం లేకపోవడం వల్ల ఈ గుత్తి పట్టణంలో అయితేనేమి, వివిధ గ్రామాల్లో అయితేనేమి సందుకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ పుట్టగొడుగులాగట్లా పుట్టుకొని వస్తున్నారు. వారికి సరైన అవగాహన లేదు వైద్యం పట్ల. కానీ ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు చేసే నిర్లక్ష్యం వల్ల వాళ్ళ చేతుల్లో మనిషి యొక్క ప్రాణాలని పెట్టే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకొకటి, ఈ గవర్నమెంట్ డాక్టర్లు కూడా ఇక్కడ వైద్యం కన్నా వీళ్ళు బయట బిజినెస్లు పెట్టుకుంటున్నారు కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారే తప్ప ఇక్కడ అవును మేము ఒక ఉన్నత అధికారంలో ఉన్నాము, ఒక స్థానంలో ఉన్నాము, ప్రజలు
తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని మా దగ్గరకు వస్తారు. వాళ్ళని ఎట్లయినా కానీ బ్రతికించాలని ఒక ఆలోచన స్థితి లేదు. ఎప్పటికీ సంపాదన బయట క్లినిక్లు పెట్టుకోవడము, దాని ద్వారా సంపాదించడము, బయట ఆర్ఎంపీ డాక్టర్ డీల్ చేయడం, వాళ్ళ ద్వారా సంపాదన చేయడం ఇట్లా జరుగుతుంది. దయచేసి ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం చేయాలి. లేకుంటే చేత కదా అధికారం నుంచి తప్పుకోండి. ప్రభుత్వానికి చేత కదా ఇక్కడ సరైన వైద్యం చేయించడం చేత కదా, స్టాఫ్ పెట్టడం చేత కదా, పరికరాలు పెట్టడం చేత కదా, మీరు అధికారం నుంచి తప్పుకోండి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఇది కింద జరగకపోతే కింద ఇక ముందుకి ఇంకా దీన్ని ముమ్మారం చేస్తామని సిపిఎం పార్టీగా ఆదేశిస్తున్నాం ప్రభుత్వానికి.